స్థుతిలో దాగి ఉన్న శక్తిని ఒక పక్షి ద్వారా మనం నేర్చుకుందామండి. అది పావురము. పావురము ద్వారా మనం నేర్చుకుందాము. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. అయితే పరమగీతములు 2వ అధ్యాయం 14వ వచనములో మనం చూసుకుందాం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురము, నీ స్వరము మాధుర్యము. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. పరమగీతముల ద్వారా దేవుడు పావురము ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. దేవుడు నేర్పిస్తున్న కొన్ని అంశాలను. పావురము నిష్కపటమైనది. పావురము పరిశుద్ధత గుర్తు. ఎక్కువగా మనం పరిశుద్ధ గ్రంథంలో పావురాన్ని పరిశుద్ధతకు గుర్తుగా మనం చూస్తున్నాం. పావురము చాలా పరిశుభ్రంగా ఉంటుంది. పరిశుద్ధతను ఇష్టపడే వాళ్ళు 90% పరిశుభ్రంగానే ఉంటారు. పరిశుద్ధత వేరు, పరిశుభ్రము వేరు. పావురము పరిశుద్ధతగా ఉంటుంది, పరిశుభ్రంగానూ ఉంటుంది. దాని స్వరము మూలుగులతో ఉంటుంది. ఎక్కువ మనం కోయిల స్వరాన్నే గుర్తుంచుకుంటాము. కోయిల స్వరాన్నే ఇమిటేట్ చేస్తాము. కానీ పావుర స్వరాన్ని మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటామా? చేసుకోము. పావుర స్వరాన్ని మనం గుర్తుపెట్టుకుంటామా? గుర్తుపెట్టుకోము. కోయిలనే ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాం. దాన్ని ఇమిటేట్ చేస్తా ఉంటాం. దాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము. పావుర స్వరం ఎలా ఉంటుంది? మూలుగులతో కూడి ఉంటుంది. గంభీరంగా ఉండదు. పావురము అత్యంత సాధువైన పక్షి అది. ఎవరికి ఎటువంటి హాని చెయ్యదు. అది జగడమాడదు, కొండెములాడదు. ఎక్కువ శబ్దం కూడా చేయదు. మనం పావురాలు ఉన్న దగ్గరికెళ్ళి చూస్తే అప్పుడు దాని సౌండ్ వినిపిస్తది. దాని మూలుగులు మనం గ్రహించుకోగలుగుతాము. అసహ్యమైన స్థలాల్లో పావురం అస్సలు ఉండదు. అటువంటి ప్లేస్‌లు కూడా అది ఇష్టపడదు. కాకిలాగా శ్రేష్టమైన ఆహారాన్ని పావురం తింటుంది. కుళ్ళిపోయిన వాటిని పావురం తినదు. తాను జతకట్టిన పావురం చనిపోతే మళ్ళీ ఈ పావురం చనిపోయేంత వరకు అలాగే ఉంటుంది, కానీ వేరొక పావురంతో జతకట్టదంట పావురం. దాని కళ్ళెప్పుడూ నీళ్ళతో నిండి ఉంటాయి. హల్లెలూయా! ప్రభు చిత్తమైతే పావురం కళ్ళు నీళ్ళతో ఎందుకు నిండి ఉంటాయో దాని గురించి కూడా రాబో దినాల్లో నేర్చుకుందాము. దాని కళ్ళు ఎప్పుడు నీళ్ళతో నిండి ఉంటాయి. పావురం కళ్ళు. పావురము పక్షులలో అత్యంత తెలివైన పక్షి. దీన్ని యుద్ధాల్లో మెసెంజర్‌గా కూడా పావురాలు పనిచేసినట్లుగా చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఆహ్, నిష్ నిర్దోషత్వానికి సాదృశ్యంగా ఉంది పావురం. ప్రేమకు, శాంతికి, త్యాగానికి, సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ పావురం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పావురం స్వరము మూలుగులతో ఉంటుంది గదా! ఈ మూలుగులు మనకి 2 విషయాలను, ఈ మూలుగుల్లో దాగి ఉన్న మర్మాలను చూపిస్తుంది. అది ఏంటి అంటే, ఫస్ట్ స్తుతి, సెకండ్ వన్ ప్రార్థన. పావురం యొక్క మూలుగులు స్తుతిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. స్తుతి పావురము అనునిత్యము ఏ రీతిగా మూలుగుతూ ఉందో అట్టి రీతిగా ప్రభువును మనం స్తుతించే జీవితాలను కలిగి ఉండాలి. స్తుతి మన జీవితంలో ఒక అంతర్భాగం కావాలి. హల్లెలూయా! అవును. కీర్తనలు 92:1 యెహోవాను స్తుతించుట మంచిది అని సెలవిస్తుంది. యెహోవాని స్తుతించుట మన ఆత్మీయ జీవితానికి చాలా మంచిది. మన జీవితానికి అది చాలా మంచిది. మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనలోకి వస్తూ ఉంటుంది. రోమా 9:5 కూడా మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిత్యము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఒక రోజు ఎప్పుడో ఒకసారి కాదు, కానీ అనునిత్యము ఆయనను స్తుతించడానికి ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించుట అనున్నది మన కర్తవ్యం అవ్వాలి. అది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యం కదండి. మనం నిత్యము ఆయన యొక్క బల పరాక్రమములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. ఆయన చేయు కార్యములను బట్టి మనం స్తుతిస్తూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో
దేవుని ప్రజలను ఆయన స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు గదా! యెహోషువ గ్రంథం 6 అధ్యాయం 1-26 వరకు చూసుకుంటే, ఇజ్రాయేలు ప్రజలు తమ స్వాస్థ్యములోనికి పోకుండా యెరికో పట్టణ ద్వారమును గట్టిగా మూసేశారు. అంటే ఆ పట్టణ ప్రాకారపు గోడలు చాలా మందం కలిగి, చాలా ఎత్తైన ప్రాకారాలు. వీటిని దాటి వాళ్ళు రాలేరు అని యెరికో ప్రజలు ఆనందిస్తున్నప్పుడు, యెహోషువకి దేవుడు ఎలా ఎత్తైన ప్రాకారములను దాటి వెళ్ళాలో, ఎలా వాటిని జయించాలో, అసాధ్యము మనుషులకు అనుకున్నవి దేవుడు ఎలా సాధ్యం చేయబోతున్నాడో యెహోషువకి తెలియజేశాడు. యెహోషువకు బయలుపరిచాడు దేవుడు. అప్పుడు యెహోషువ దాని ప్రకారం చేసినప్పుడు అద్భుతమైన విజయం వాళ్ళక్కడ చూశారు. అవునండి. మన పరిస్థితులు, మన స్థితిగతులు, మన జీవితంలో ఎలా ఉన్నా మనం దీని ద్వారా ఏం నేర్చుకోవాలంటే, వాళ్ళకక్కడ అసాధ్యమైనది ఆ ప్రాకారములు దాటడం. అయినా వాళ్ళు మౌనంగా ఉండి, దేవుణ్ణి ఎలా చెప్పాడో దేవుడు, ఆ రీతిగా వాళ్ళు చేశారు. దేవుడు మనకేం చెప్తున్నాడో, మనం అది గ్రహించుకొని, మన జీవితాల్లో ఆ రీతిగా నడిచినప్పుడు, దేవుడు మనకి గూడా అట్లే అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసే కృప మనకిస్తాడు. ఎవరి ద్వారా అంటే అది మన ద్వారానే. మన ప్రార్థనలో స్తుతి ఉండాలి. మనం ఎక్కువ ప్రార్థన చేస్తా ఉంటాము. పాటలు పాడుతూ ఉంటాము. కానీ స్తుతించడం తక్కువ చేస్తాం. కానీ ప్రేయర్‌కి ఎలా సమయాన్ని కేటాయిస్తున్నామో, పాటలు పాడడానికి ఎలా సమయం కేటాయిస్తున్నామో, అలాగే మన జీవితంలో స్తుతించడానికి కూడా ఒక సమయాన్ని మనం కేటాయించినప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. మనం చేసిన ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రార్థన చేయడానికి ముందు దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. అలాగే ప్రార్థన అయిపోయిన తర్వాత స్తుతించడం మనం నేర్చుకోవాలి. మనం చేసిన ప్రతి ప్రార్థనను బట్టి దేవా, నేను చేసిన ప్రతి ప్రార్థనకు ఒక్కొక్క అంశాన్ని మనం ప్రేయర్‌లో ఎలా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తామో, అలాగే ఒక్కొక్క అంశాన్ని బట్టి దేవా, నువ్విది నాకు చేసినందుకు స్తోత్రాలు. ఇది ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈరోజు నీ కృపనిచ్చినందుకు స్తోత్రాలని మన జీవితంలో స్తుతించడం నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం అడగకుండానే పరిశుద్ధాత్మ వరాలు పొందుకుంటాం. పరిశుద్ధాత్మ లీడింగ్‌ని మనం గ్రహించుకుంటాం. అది మన జీవితంలో ఒక గొప్ప మాధుర్యాన్ని తెచ్చిపెడుతుంది. అంటే మనం చెప్పినప్పుడు అది అనుభవించడంతో పోల్చుకుంటే, చెప్పిన దాన్ని మనం అంత గ్రహించుకోలేం గానీ, మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనలో ఉండి దేవుని యొక్క స్వరం మనం వినగలుగుతాము. అది అనుభవించినప్పుడు ఆ ఫీల్ చాలా గొప్పగా ఉంటది. అది అలాంటి కృపలోకి మనం నడవాలి. అలాంటి అనుభవంలోకి మనం రావాలి అంటే ఖచ్చితంగా ప్రతిదినము దేవుణ్ణి స్తుతించడం అలవాటు చేసుకోవాలి. కొన్ని కొన్ని సార్లు మన పరిస్థితులు ఎలా ఉన్నా ప్రేయర్ చేయడానికి, దేవుణ్ణి స్తుతించడానికి అంత సమయం ఉండదు. కానీ ఏ రోజుకి ఆ రోజు, ఏ డే ఆ డే ప్రతిరోజు ప్రభువా నేను ఇన్ని స్తుతులు చెల్లిస్తాను. మార్నింగ్, నైట్ నేను అనుకుంటాను కొన్ని కొన్ని సార్లు ఎటైనా బయటికెళ్ళినప్పుడు స్తుతించడానికి టైం లేనప్పుడు ప్రభువా ఈరోజు స్తుతులు చెల్లించకుండా నేను నిద్రపోను అని అనుకుంటాను. దేవునితో ఒక నిబంధన చేసుకుంటాను. అప్పుడిగ నైట్ అవుతుందంటే నాకు భయమేస్తది. వామ్మో! నేను మార్నింగ్ స్తుతించలేదు దేవుడిని. ఈ రోజంతా బయటనే టైమ్ స్పెండ్ చేశానని నైట్ పడుకునే ముందేనా ఆ భయంతో దేవునికి నేను మాటిచ్చాను గదా! వామ్మో! ఖచ్చితంగా నేను స్తుతులు చెల్లించాలని ఆ భయంతో పడుకునే ముందు ఒక 10 నిమిషాలైనా మోకరించి స్తుతుల బుక్ తీసుకొని స్తుతులు చెల్లించి చిన్న ప్రేయర్ చేసుకొని అప్పుడు నిద్రపోతాను. లేకపోతే నాకు ఆ కడుపులో ఒక భయం అనేది ఏస్తా ఉంటది. వామ్మో! దేవుడికి నేను మాటిచ్చాను గదా! ఆ దేవుడితో ఇలా ఒడంబడిక చేసుకున్నాను, స్తుతించాలి ఖచ్చితంగా అని నేను దేవుడికి మాటిచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దేవుడితో ఒక నిబంధన, దేవా ఈరోజు నేను ఖచ్చితంగా ఇది చేస్తాను. దేవా ఈరోజు నేను నైట్ వరకు నిద్రపోయే వరకు నేను ఇన్ని స్తుతులు చెల్లిస్తాను. ఈ స్తుతులు చెల్లించకుండా నేను నిద్రపోను అని ఒక నిబంధన చేసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా భయమేస్తా ఉంటది. అలా దేవునికి మాట ఇవ్వలేదనుకో, మనం మర్చిపోతాం, పట్టించుకోము. ఇంక దేవుడికి మాట ఇవ్వకపోతే టైం అవుతుంది, చాలా లేట్ అయింది, బయటికెళ్ళాం, ఈ పనే సరిపోయింది, ఇంకా రేపు చేద్దాంలే, రేపు స్తుతులు చేద్దాంలే
అన్నట్టుగా అనుకుంటాం మనం. కానీ దేవుడికి ఒక మాట ఇచ్చామనుకో, ఖచ్చితంగా ఆ భయం అనేది మనకి కలుగుతా ఉంటది. వామ్మో! దేవుడికి నేను మాట ఇచ్చాను, ఖచ్చితంగా స్తుతించాలి అనుకోని ఎంత టైమైనా దేవుణ్ణి స్తుతిస్తాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూసి, మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆత్మ కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. పరిశుద్ధాత్మ లీడింగ్‌లోకి మనకు తెలియకుండానే మనం వచ్చేస్తాం. మనలో ఉండి ఆత్మస్వరం మనం గ్రహించుకోగలుగుతాం. దేవుడు మనతో మాట్లాడతాడు మనలో నుండి. అది మనం గ్రహించుకోగలుగుతాం. ఎక్కువ స్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. అది దేవుడే మనకి నేర్పిస్తాడు. యెషయా గ్రంథం 61:3లో దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆయన స్తుతి వస్త్రాలిస్తాడు అని. అవును, మనలో ఉన్న భారము, దుఃఖము కొన్ని కొన్ని సార్లు మనం మనుషులంగా నిరాశ పడతా ఉంటాము. నిరాశ మనకుంటది. నిరాశ పడుతూ ఉన్నప్పుడు దేవుడిని మనం ఆ నిరాశలో ప్రార్థన చేయకపోయినా మనం అలా కూర్చున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నప్పుడు మనం రోజు స్తుతులు చెల్లిస్తా ఉండే అలవాటు మనకున్నప్పుడు మనం ఆ దుఃఖంలో అలా మౌనంగా కూర్చున్నప్పుడు ఆటోమేటిక్‌గా మన నోరు స్తుతులతో నింపబడతా ఉంటది. మనం ఒక్కసారి ఒక స్తుతి చెల్లించడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా స్తుతులు మన నోటి వెంట వస్తా ఉంటాయి. ఆ నిరాశ తొలగిపోతది. ఆ నిస్పృహ అంత దుఃఖము, బాధ తొలగిపోయి దేవుడు ఆత్మ అనే మనలో ఉండి మనకి ఆయన స్తుతి వస్త్రాలిచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మన నోరు నింపబడి స్తుతులు చెల్లిస్తా ఉంటాము. హల్లెలూయా! ఇది మనం గ్రహించుకోగలగాలి. ఇవన్నీ నా అనుభవాలు. నిజంగా ఒక దైవజనుడు చెప్పాడు, "స్తుతి నీ పరిస్థితిని మారుస్తది" అని. అవును కదా! చాలా సార్లు మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన చేయడానికి మనకి మనసు రాని స్థితిలో ఉన్నప్పుడు గూడా, మన స్తుతులు చెల్లిస్తా ఉన్నప్పుడు, దేవుడే మన ముందు నడిచినట్టుగా అనిపిస్తది. మన ముందున్న ప్రతి పరిస్థితులన్నీ దేవుడే నడిపిస్తున్నట్టుగా ఉంటది. మనం స్తుతించినప్పుడు సాతాను బంధకాలన్నీ తొలగిపోతాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న గొప్ప విజయం దేవుడు మనకిస్తాడు. స్తుతి గొప్ప బలాన్ని మనకిస్తది. స్తుతి సాతాను సంకెళ్ళని తెంచివేస్తది. స్తుతి మన జీవితాల్లో జయధ్వనులను నింపుతది. హల్లెలూయా! సాతాను యొక్క రాజ్యాన్ని కూల్చివేసి, మన జీవితాల్లో గొప్ప విజయాలను కలగజేస్తది. స్తుతించడం మనం అలవాటు చేసుకోవాలి. దేవుణ్ణి స్తుతుల ద్వారా మహిమపరచడం మనం అలవాటు చేసుకోవాలి. పావురము ప్రతి క్షణం భోజనం చేస్తా ఉన్నా దానికేదైనా గింజలేసామనుకో, అది ఆ గింజలు, ధాన్యాలు తింటూనే మూలుగుతా ఉంటది. ఆ వాటర్ తాగుతానే అది మూలుగుతా ఉంటది. నేను చూసాను వాటిని దగ్గరుండి. మా ఇంటి దగ్గరున్నప్పుడు పావురాలను మా పాస్టర్ గారు చర్చ్‌లో పెంచుతా ఉండేవాళ్ళు. దాన్ని చూసినప్పుడు అది ఊకే సౌండ్ చేస్తా ఉండేది. నీళ్లు తాగుతూ గూడా సౌండొస్తనే ఉంటది. అది నిల్చున్న సౌండొస్తనే ఉంటది. మూలుగులతో ఒక రోదన ధ్వనితో ఉంటా ఉంటది దాని స్వరం. అంటే ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి పరిస్థితుల్లో మన పరిస్థితులు వ్యాధులతో, బాధలతో ఉన్న, ఎటువంటి శోధనలతో ఉన్న, ఎటువంటి నిందలతో ఉన్న, ఎటువంటి అవమానాలతో ఉన్న, దేవా! నీ చిత్తము లేకుండా నా జీవితంలో ఈ వ్యాధి రాదు కదా! అవును కదా దేవా! నీ చిత్తము లేకుండా ఈ నింద రాదు కదా! అవును కదా యేసయ్య! నీ చిత్తము లేకుండా నాకు ఈ అవమానం కలగదు కదా! నీ చిత్తము లేకుండా నా జీవితంలో ఈ సమస్య, ఈ శోధన రాదు కదా ప్రవ్వా! ఇది వచ్చాయి అంటే నీ నామ మహిమార్థమే అని వాటిని బట్టి మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన స్వస్థత, అద్భుతమైన విజయం, ఎక్కడ నిందించబడ్డామో, ఎక్కడ అవమానించబడ్డామో, ఎక్కడ వెలివేయబడ్డామో, ఎక్కడ అపహాస్యం చేయబడ్డామో అక్కడే దేవుడు గొప్ప విజయాన్ని మనకిస్తాడు. మనల్ని చూసి ఎవరైతే ఏలెత్తి చూపించారో వాళ్ళే వచ్చి, సిస్టర్ మా కోసం ప్రేయర్ చేయండి, బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేలా దేవుడు మనకి సహాయం చేస్తాడు. వెలివేయబడిన స్థలంలోనే దేవుడు మనల్ని తలగా, ఒక గొప్ప సాక్షిగా మనల్ని దేవుడు ఉంచుతాడండి. ఇవన్నీ నా ఎక్స్‌పీరియన్స్. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతిలో అంత శక్తి దాగి ఉంది. స్తుతిలో అంత గొప్ప మర్మాలు దాగి ఉన్నాయి. హల్లెలూయా! ఇంకొకటి మూలుగు. ఆహ్, పావురం మూలుగులో దాగి ఉన్న ప్రార్థన. మనం సామాన్యంగా
ప్రార్థన చేస్తా ఉంటాం. ఎలా కొన్ని కొన్ని సార్లు పెదవులతో ప్రార్థన చేస్తా ఉంటాం. కొన్ని కొన్ని సార్లు ఇలా చేయాలి, అలా చేయాలి అనుకోని వాటినే పలుకుతూ ఉంటాము. కానీ ప్రార్థన అత్యున్నతమైన దశ. ఇది ఆత్మలో ప్రార్థించే అనుభవంలోకి మనం రావాలి. పెదవులతో కాదు కానీ పౌలు గారు అంటున్నారు మొదటి కొరింథీ 14:15లో నేను ఆత్మతో ప్రార్థన చేద్దును అని చెప్తున్నారు. అంటే ఆత్మలో ప్రార్థించే అనుభవం మనకుండాలి. ఆత్మలో ప్రార్థించే దశలోకి మనం ఎదగాలి. ఆత్మలో ప్రార్థించే పరిశుద్ధాత్మ అనుభవం మనకు కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధాత్మని ఎలా కలిగి ఉండాలి అంటే, ఆత్మదేవుడు మనకి సెలవిస్తున్నాడు. అడిగిన ప్రతి ఒక్కరికి ఆయన ఆత్మను అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా! మనం దేవుణ్ణి ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు అని మనం అడిగినప్పుడు దేవుడు మనకి కొలతలేని ఆత్మనిస్తాడు. మనం అడిగి పొందుకోవాలి ఏదైనా సరే. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. రోమా 8:20లో దేవుడే మన పక్షాన అంటే మనం కొన్ని సందర్భాల్లో హృదయం చాలా వేదనతో నిండిపోతది. అలాంటి సిట్యుయేషన్ నుండి మనందరం వచ్చిన వాళ్ళమే. మాట్లాడడానికి ఇంక మాటలేమి రావు. దుఃఖమే ఉంటది. ప్రార్థించాలి అని ఏదో బలవంతంగా మనం దేవుని సన్నిధిలో కూర్చున్నా, మనకి ప్రార్థన చేయడానికి మనసు రాదు. మన బలహీనతను బట్టి, మన దుఃఖాన్ని బట్టి, మనకి ప్రార్థించడానికి కన్నీళ్ళే వస్తాయి తప్ప ప్రార్థన రాదు. అలాంటి పరిస్థితుల్లో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన జేస్తాడంట. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఎలాగైతే పావురము మూలుగుతూ ఉందో, అలాగా మూలుగులతో ప్రభు మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందుకని ఈరోజు కొన్ని కొన్ని సార్లు మన బలహీనతల వల్ల మనం పడిపోయినప్పుడు గూడా క్షేమంగా, సంతోషంగా, సమృద్ధితో ఉన్నామంటే అది దేవుడు మన మీద దయ చూపి ఉచ్చరింప సఖ్యము కాని, చెప్ప సఖ్యము కాని మూలుగులతో ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రార్థనలో గొప్ప శక్తి దాగి ఉంది. ప్రార్థన అంటే ఏదో నామకార్థంగా పెదవులతో ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాం కానీ అది కాదు. ప్రార్థన చాలా గొప్పది అది. వర్ణించలేనిది. దానికి విలువ పెట్టలేనిది. అది చెప్పసఖ్యము కానిది. అత్యున్నతమైనది. యెహోషువ ప్రార్థించగా దేవుడు సూర్య చంద్రులను నిలిపివేశాడు. ఎస్తేరు ప్రార్థించగా దేవుడు వాళ్ళ ప్రజలందరికీ గొప్ప రక్షణను, విడుదలను కలుగజేశాడు. మోషే ప్రార్థించగా దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఆరిన నేలలో తన ప్రజలను దేవుడు నడిపించాడు. హిజ్కియా ప్రార్థించగా మరణ పడకల మీద నుండి దేవుడు ఆయన్ని విడిపించి దీర్ఘాయుషునిచ్చాడు. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దిగి వచ్చింది. ప్రార్థనలో అంత శక్తి దాగి ఉంది. ప్రార్థన ద్వారా రాజ్యాలు కూలిపోతాయి. ప్రార్థన ద్వారా చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడతాయి. ప్రార్థన ద్వారా పడిపోయిన వారు లేపబడతారు. ప్రార్థన ద్వారా పడిపోయిన ప్రాకారములు, పడిపోయిన ప్రజలు, పడిపోయిన సంఘాలు మరలా తిరిగి ఉజ్జీవంతో నిండుకుంటాయి. పడిపోయిన వారిని చూసి మనం నవ్వుకోవడం కాదు కానీ, పడిపోయిన వారిని పక్కన పెట్టడం కాదు కానీ, పడిపోయిన వారి కోసం ఒక్క 2 నిమిషాలు మన సమయాన్ని కేటాయించుకొని, మన ఫ్యామిలీ మెంబర్స్ వలె మన గ్రహించుకొని బాధ్యతతో, ఒక భారముతో వారి కోసం ప్రార్థన చేస్తే తిరిగి గొప్ప ఉజ్జీవంతో వాళ్ళు నడిపించబడతారు. అనేకులను దేవుని వైపు వారు నడిపించేవారుగా మారిపోతారు. ప్రార్థనకి మనం ఖచ్చితంగా సమయం ఇవ్వాలి. ప్రార్థనని అస్సలు మనం నిర్లక్ష్యం చేయవద్దు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సిట్యుయేషన్స్ మనకొచ్చినా ప్రార్థన మన జీవితంలో మన జీవితంలో అనుదినమైన విషయాలు మనం ప్రతిదినం ఎలాగా అన్ని పనులు చేసుకుంటామో వాటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ మన జాబ్స్‌కి మన ఇంట్లో ఉన్న వర్క్స్‌కి అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రార్థనకి సమయం కేటాయించినప్పుడు నిలుచున్న, కూర్చున్న, పనులు చేసుకుంటున్న, వంట చేస్తున్న, మనం ప్రార్థిస్తూ, స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు, గొప్ప మిరాకిల్స్ దేవుడు మన జీవితాల్లో చేస్తాడు.
అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు మనకి ఇంపాసిబుల్ అనుకున్నయి మనం చేయగలుగుతాము. దేవుడు అట్టి గొప్ప కృపను మన జీవితాలకు అనుదించాలని, ప్రతిదినము మన జీవితాల్లో అవి నెరవేర్చబడాలని, మన జీవితాల్లో ప్రార్థన ఒక గొప్ప ప్రాముఖ్యమైనదిగా మనం నేర్చుకోవాలని ప్రతిదినం మనం ప్రార్థన చేస్తున్నాం. నిజంగా ఈరోజు మనం ఇలా ప్రార్థనలో ఎక్కడో ఉన్న వారమంతా ఈ రీతిగా కలుసుకొని ఎలాగున ప్రార్థన చేసుకుంటున్నాము అంటే, అది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప కృప. దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ధన్యత. మనం ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాము కాబట్టి, మన కోసం ఇంకా ఎక్కడెక్కడో ఎవరెవరో విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మనం ఎలాగైతే వేరే వారి కోసం విజ్ఞాపన చేస్తున్నామో, అలాగే మన కోసం గూడా విజ్ఞాపన చేసేవాళ్ళున్నారు. ప్రార్థన చేసేవాళ్ళున్నారు కాబట్టి, ఈరోజు మనం ఎంత క్షేమముగా, సంతోషంగా జీవిస్తూ ఉన్నాము. పావురము ఎలాగైతే మూలుగులతో ప్రతిదినము దాని జీవితంలో ఒక క్షణం కూడా ఆ మూలుగులు ఆపకుండా ప్రార్థన చేస్తూ అది దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. అలాగే మన జీవితంలో కూడా చెప్పసత్యము కాని మూలుగులతో అనుదినము అనుక్షణము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన సహవాసముతో మనం కలిసి ఉన్నప్పుడు మనం పడిపోవడానికి అవకాశం ఉండదు. ఎక్కడ పడిపోతామంటే మన ప్రార్థన సహవాసానికి దూరమైనప్పుడు, ప్రార్థన జీవితానికి దూరమైనప్పుడు, దేవుణ్ణి స్తుతించే విషయంలో మనం నిర్లక్ష్యం చేసినప్పుడు, దేవునికి దూరం అవుతా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా సాతాను మన మీద దాడి చేస్తది. దావీదుకి ముందు ఎన్ని శ్రమలొచ్చినా దేవుణ్ణి స్తుతించడం ఆయన ఆపలేదు. అలాగే దానియేలు సింహాల గుహలో ఏసి మరణిస్తాము అని తెలిసినా, ఆయనకి తెలిసి ప్రార్థన చేశాడు. తెలియక చేయలేదు కదండీ! సింహాల గుహలో వేస్తారు అని తెలిసినా ఆయన ప్రార్థన చేశాడు. తెలిసి గూడా ఎందుకంత ప్రార్థన చేశాడు? మనసులో ప్రార్థన చేసుకోవచ్చు గదా! లేకపోతే 30 డేసే గదా! 30 డేస్ ఏముందిలే మనసులో ప్రార్థన జేసుకోవచ్చు. పడుకునేటప్పుడు మనసులో అయినా అనుకోవచ్చు. ఎలా అయినా ప్రార్థన జేసుకోవచ్చు. ఎందుకు మోకరించి ఆయన చేతులెత్తి ప్రార్థన చేశాడు. సింహాల గుహలో ఏస్తారని తెలుసు గదా ఆయనకి. అయినా ఎందుకలా ప్రార్థన చేశాడు? అంటే దేవునితో ఒక్కరోజు గూడా ఆయన దూరంగా ఉండడానికి ఇష్టపడలేదు. ఒక్కరోజు మనం ప్రార్థన చేయడం నిర్లక్ష్యం జేసి, ప్రార్థనకు దూరమయ్యామనుకో, ఒక ఫస్ట్ డే మనకి చాలా వేదన గలుగుతది. చాలా బాధ గలుగుతది. అవును, దేవుడు నేను ఈరోజు ప్రార్థించలేదు. రోజు ఇంత టైం పెట్టుకొని ప్రార్థించేదాన్ని. అయ్యో! నేను ఈరోజంతా ప్రార్థన చేయలేదు. ఈరోజంతా డిస్టర్బెన్స్‌గా ఉంది. అంతా అప్‌సెట్‌గా ఉంది అని ఆ రోజు చాలా బాధపడతాం. చాలా వర్రీ అవుతాం. 5 నిమిషాలు ప్రార్థన చేసినా కన్నీటితో, పశ్చాత్తాపంతో ప్రార్థన జేస్తాం. అదే నెక్స్ట్ డే కూడా అలాగే మనం ప్రార్థనకు దూరమయ్యామనుకో, నెక్స్ట్ డే అంత పశ్చాత్తాపం, అంత వేదన మనకుంటదా? ఏముందిలే రేపు చేసుకుందాంలే అనుకుంటాం. మళ్ళీ థర్డ్ డే కల్లా, మూడో రోజు కల్లా ఆ వేదనుండదు, ఆ బాధుండదు, ఆ దుఃఖముండదు. ఏదో చేసుకుందాంలే అనుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ డే ఒక 1 వీక్ అయ్యేసరికి అసలు ప్రార్థనే మర్చిపోతాం. అసలు ప్రార్థనకే దూరమైపోతాం. అందుకే దేవుడికి ఎక్కడా కూడా దూరంగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు దానియేలు. సింహాల గుహలో వేసినా, మరణించినా దేవునితో నా సహవాసము ఐక్యతతో ఉండాలి. దేవుడు నేను చాలా క్లోజ్‌గా ఉండాలి. దేవుడికి ఇంకా నేను సమీపంగా ఉండాలి అనుకున్నాడు కానీ, ఎక్కడ దేవుడికి దూరం అవ్వడానికి ఆయన ఇష్టపడలేదు. ఏదేమైనా సరే దేవుడితో నా సహవాసము ఇదే విధంగా కొనసాగాలి అనుకున్నాడు గానీ, ఎక్కడ దేవుడికి దూరం అవ్వడానికి ఆయన ఇష్టపడలేదు. అలాగే మన ముందు ఎలాంటి పరిస్థితులొచ్చినా, ఎటువంటి సమస్యలొచ్చినా, ఎటువంటి శోధనలొచ్చినా ప్రార్థించడానికి మనసు రాని వేదన మన హృదయంలో ఉన్న, మనం బలవంతంగానైనా అలా కూర్చొని ఫస్ట్ స్తుతులతో స్టార్ట్ చేస్తే దేవుడు ఆయనే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. ఆయనే మన నోరు తెరిచినప్పుడు మన నోటిని నింపుతాడు. ప్రార్థన సహవాసంలో ప్రతిరోజు కొనసాగుతున్నప్పుడు, ఆత్మీయులతో కొనసాగుతున్నప్పుడు, సంఘాలతో కొనసాగుతున్నప్పుడు
మనం పడిపోవడానికి అవకాశం ఉంటదా? ఇంకెందుకుంటది? ఉండదు. మనం దేవుడితో అనుదినము కొనసాగుతున్నప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తాడు. మన పరిస్థితులన్నీ ఆయనే చక్కబెడతాడు. మనల్ని ఒక గొప్ప స్థితిలో ఉంటాడు. వాన మబ్బు ఎలాగైతే వచ్చి ఒక్క నిమిషంలో అలా తొలగిపోతుందో, అలాగే సాతాను తీసుకొచ్చే సమస్యలైనా, శోధనలైనా, వ్యాధులైనా అవి ఏదైనా మనం ప్రార్థనలో కొనసాగుతూ వాటిని లక్ష్య పెట్టకుండా, వాటిని అసలు లెక్క చేయకుండా ముందుకు కొనసాగుతున్నప్పుడు, ఆ మబ్బులు తొలగిపోయినట్లుగా మనకున్న ప్రతి బంధకాలు తొలగిపోయి, మనకున్న ప్రతి సాతాను సంకెళ్ళు తెగిపోయి, దేవుడు గొప్ప విజయాన్ని మనకిస్తాడు. గొప్ప స్పిరిచువల్ లైఫ్ మనకిస్తాడు. ఈరోజు ఈ గృహాల్లో ఏమున్నాయి, అది ఇది అని ఈ లోకపరమైన వాటిని చూస్తూ ముందుకు కొనసాగుతున్నాం కానీ, వాటిని లక్ష్య పెట్టకుండా స్పిరిచువల్‌గా మనకేం కావాలి? స్పిరిచువల్‌గా నేనెంత గ్రోత్ అవుతున్నాను? ఏ స్థితిలో ఉన్నాను? ఇంకా నేను ఏ స్థితిలోకెళ్ళాలి? ఇంకా ఎన్ని స్టెప్స్ ఎక్కాలి అని ఏ రోజుకి ఆ రోజు మనల్ని మనం దేవునితో దైవభక్తిలో సాధకం చేసుకుంటూ ముందుకు కొనసాగినప్పుడు, మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు మనల్ని ఎక్కించి, ఇంకా అనేకమైన ఆత్మల్ని మన ద్వారా రక్షించడానికి, అనేక మందిని దేవునిలో పురికొల్పడానికి, అనేక మందిని ఉజ్జీవింపజేయడానికి దేవుడు మనల్ని ఒక సాధనంగా వాడుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఏమన్నా మిస్టేక్